హలో నమస్తే, నేను మీ సినిమాన్. వచ్చేసా. ఇంకో మలయాళం అండ్ బేసిల్ జోసెఫ్ మూవీతో వచ్చేసా. 2024లో మలయాళం చితక్కొట్టేసింది. ఇదే మలయాళం మూవీ 2024లో రిలీజ్ అయిందనమాట. దాంతో ఎండ్ చేసేసారు మలయాళం మూవీస్ని. మూవీ పేరు వచ్చేసి సూక్ష్మదర్శిని. స్టోరీ విషయానికి వస్తే, కేరళలో తన చిన్న ఫ్యామిలీతో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్ నజ్రియా. సడన్గా తన పక్కింట్లోకి బేసిల్ జోసెఫ్ అండ్ వాళ్ళ మదర్ షిఫ్ట్ అవుతారు. ఫస్ట్లో ర్యాపో బాగానే ఉన్నా తర్వాత మన బేసిల్ జోసెఫ్ బిహేవియర్లో కొంచెం వింతగా ఉండడం నజ్రియా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ మన బేసిల్ జోసెఫ్ వాళ్ళ మదర్కి మతిమరుపు ఉంటుందన్నమాట. సో మన బేసిల్ జోసెఫ్ ఏదో తప్పు చేసి కవర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు అండ్ ఇంకా తప్పులు చేస్తున్నాడన్న ఒక డౌట్ మన నజ్రియాకి ఉంటుంది. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నజ్రియా అన్ని విధాలుగా ట్రై చేస్తుంది. కానీ దాన్ని మనోడు అన్ని విధాలుగా ఎత్తి కొడుతూనే ఉంటాడు. సో లాస్ట్కి నజ్రియా ప్రూవ్ చేసిందా లేదా, అసలు మన బేసిల్ జోసెఫ్ నిజంగానే తప్పులు చేశాడా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. 2.5 hours ఉండే ఈ మూవీ ఫుల్ ఆఫ్ మిస్టరీస్, ట్విస్ట్స్ అండ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్తో మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. ఈ మూవీకి మన బ్యాక్ డ్రాప్ ఏంటంటే, మలయాళంలో మాత్రమే అవైలబుల్ ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఏ లాంగ్వేజ్లో కూడా అవైలబుల్లో లేదు. మేబీ డబ్డ్ వర్షన్ రావచ్చేమో, ఇప్పటిదాకా ఏ కన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్లీ 1 hour 45 minutes దాకా ఏదో సింపుల్గా వెళ్ళిపోతుంది, ఏం అర్థం కాదు అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రీ క్లైమాక్స్కి. ఒకటి తర్వాత ఒకటి ట్విస్ట్ రివ్యూలు, టర్నింగ్లు, క్యారెక్టర్ రియలైజేషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మలయాళం మూవీస్ అనేవి 3 hours ఉంటేనే అబ్బా ఏంట్రా ఎంత చిన్నగా త్వరగా అయిపోయింది అని అనుకుంటాం. అలాంటిది వీళ్ళు తీయడమే 2.5 hours 2 hours తీసేశారు. అంటే చూడండి మూవీ ఎంత గ్రిప్పింగ్గా ఉంటుందో. సో ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీస్ని అస్సలు మిస్ అవ్వకండి. మూవీ పేరు సూక్ష్మదర్శిని, ఇంకా థియేటర్స్లోనే ఉంది. సో డోంట్ మిస్ ఇట్.